అల్పకాల పాపములను భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచాడు మోషే. దేవుని ప్రజలతో శ్రమలు పొందటము మేలు. ప్రియమైన వాళ్ళరా, దేవుని కొరకు నువ్వు శ్రమలు అనుభవించాలి. పౌలు గారు అంటాడు అపోస్తల కార్యాల్లో, మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, స్థిరముగా ఉండాలని బోధిస్తూ వచ్చాడు. ఇప్పుడు చెప్పిన మాట కాసేపటికి ఉండదు. స్థిరమైన మనసు మనకు లేకపోవటం వల్ల, చంచలమైన మనసు మనం కలిగి ఉండటం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలకు బదులుగా శాపాలు మన మీద ఏలుబడి చేస్తున్నాయి. పాపం మన మీద ఏలుబడి చేస్తుంది. పాపం అనే దాస్యము నుండి, పాపం అనే బంధకముల నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని విడిపించినా కానీ మరలా మనం ఆ పాపం అనే దాస్యానికి వెళుతున్నాం. ఇజ్రాయేలీలు ఐగుప్తును విడిచిపెట్టారు కానీ ఐగుప్తు యొక్క ఆలోచనలను ఏ విధముగా కూడా వారు విడిచిపెట్టలేదు. మోషే అది అంటున్నాడు, అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై శ్రమపడుట, ఆయన బిడ్డలతో కలిసి బ్రతుకుట ఎంతో గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు మోషే. హల్లెలూయ. ఎవరి కోసం వచ్చినాయి ఈయనకి నిందలు, శ్రమలు? దేవుని కోసం వచ్చినాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే అంటున్నాడు, నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు, అయినా మీరు సంతోషించి ఆనందించి గంతులు వేయండి, పరలోకములో మీకు ఫలము అధికమైద్ది. హల్లెలూయ. మోషే ఏ పాపం చేయలేదు, మోషే ఏ తప్పు చేయలేదు, కానీ దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. అలాంటి వారి కొరకు దేవుడు గొప్ప బహుమానాన్ని పరలోక రాజ్యంలో సిద్ధపరుస్తూ వచ్చాడు. హల్లెలూయ. మరొక వచనాన్ని కూడా చూద్దాం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎవడైనను, దేవుని యందు విశ్వాసం ఉంచిన ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు. మనం చేసిన తప్పులకి శ్రమలు పొందటం కాదు, మనం చేసిన అప్పులకి ఇబ్బందులు పడటం కాదు, మనం చేయని దానికి మనం ఇబ్బందులు పడాలి. మన వల్ల తప్పు లేకపోయినా మనం నిందన అనుభవించాలి. ఈ మాట నాకు చాలా నచ్చిన మాట. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందొచ్చు. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు వారు అన్యాయంగా శ్రమ పొందాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ కపటము లేదు,